నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. సో మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఇప్పుడు కవిత గారు ఏమైతే అన్నారో కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే చిన్న చూపు, అందుకే మహిళలకి సరైన ఏదైతే ఉన్నాయో అధికారం కానీ ఇవ్వడం లేదు అని అంటున్నారు. మీరేమంటారు? నువ్వేం చేసావు? ఎన్ని రోజులు పడుకున్నావా? లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులన్నీ బాగా తిని ఆ మత్తును కూడా నువ్వు కూడా ఏమైనా తీసుకున్నావా తల్లి? ఇన్ని రోజులు గుర్తు రాలేదా? 10 ఏళ్ళు ధర్నా చౌక్ నీ అయ్య బంద్ చేసినప్పుడు ఎందుకు అడగలేదు? దాన్ని ఉపయోగించలేవు ఎప్పుడు. ఈరోజు ధర్నా చౌక్ ద్వారా కూర్చొని పెద్ద ఉద్యమ నాయకురాలుగా మాట్లాడుతున్నావు. మరి ఇప్పుడు ఇవన్నీ సమానత్వం కావాలి, స్త్రీలకు అన్యాయం జరుగుతుందని నువ్వేదో ఈ రకమైన మాటలు మాట్లాడుతున్న నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? తెలంగాణ ఆడబిడ్డలు నీ జాగృతి సంస్థ నీ జేబు సంస్థలాగా మార్చుకున్నావు. ఎంతమందికి అమ్మా నువ్వు పదవులు ఇప్పించావు? ఎంతమందికి టికెట్లు ఇప్పించావు? ఎవరైతే ఉద్యమకారులు పనిచేసి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఎవరికైనా రాజకీయ అధికారంలో నువ్వు నిలబెట్టావా? మంత్రి పదవులు ఎంతమందికి ఇప్పించావు తల్లి ఆ రోజులలో? నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. సో నువ్వు మాట్లాడిన అన్ని దానికి వినేవాళ్ళు ఉన్నారు, చప్పట్లు కొట్టేటోళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుంది. వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది, కానీ పాపము వాళ్ళని ఏ రకంగా మోసం చేసి మాటలు మాట్లాడుకుంటా వాళ్ళకి తెలియని విషయాలు నువ్వేదో కనుక్కున్నట్టు చట్టంలో ఉన్నదాన్ని అందులో ఏ సెక్షన్కి దీనికి తలిసి అంటే ఏదైతే రిజర్వేషన్ 3ని తీసుకొచ్చి ఆ రకంగా 16 అని చెప్పి దానికి మళ్ళీ 41కు కలపమన్నప్పుడే ఆ సెక్షన్లో ఉన్నది ఏంటంటే అక్కడ 41కి దీనికి చాలా తేడా. ఇది మాత్రం ఓన్లీ ట్రైబల్కి మాత్రమే అవకాశాలు రావాలని జీవో నంబర్ 3 ఉంటే 41 జీవీ చేస్తే బాగుంటుంది అంటే సమాన అవకాశాల కోసం మాట్లాడుతుందంట ఈమె. సో సమాన అవకాశాల గురించి మాట్లాడడానికి నీకు ఫస్ట్ అర్హత ఉందా? నీకు ఏ లెవెల్లో నువ్వు ఈ మాట్లాడుతున్నావు? సమాన అవకాశాల గురించి రేవంత్ రెడ్డి గారికి నువ్వు సలహాలు ఇస్తావా? ఈరోజు నువ్వు మాట్లాడేది కాబట్టి నీకు అది మాట్లాడేది లేదు. చట్టం గురించి రేవంత్ రెడ్డి గారికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు విషయంలో కానీ అదేమన్నా నీకు లిక్కర్ స్కామ్లో పనికొస్తే దానికి అక్కడ వరకే వాడుకో. దానికి కూడా ఏ రకంగా చేయాలి నిన్ను కానీ నీ ఫ్యామిలీని కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి నువ్వు మహిళా దినోత్సవం రోజు స్త్రీలు సమానంగా స్త్రీని పూజించబడుతుందా అని శ్లోకాలు కూడా చదివింది తప్ప నేను ఇంకా చెప్తామంటే మర్చిపోయినా. అమ్మమ్మమ్మ ఆ శ్లోకాలు చదివి అందులోనంట స్త్రీని పూజింపబడాలి, స్త్రీకి అవమానం జరిగితే దేశంలో జరిగిపోతుంది. ఇప్పుడు అంటే ఈమెకు జరిగిపోయిందని ఇప్పుడు కళ్ళు తెరిచి కాకిలాగా కావు కావు అని అరుస్తూ ఉంది. సో నువ్వు కాకివి అని అందరికీ తెలుసు. నువ్వు ఎంత డేంజరో గద్దలాగా అవకాశాలు ఎలా అనుకొని పోతావో తెలుసు. రాబందు నీ ఫ్యామిలీ అని తెలుసు. ఇంతకన్నా నీకు ఏ పేటెంట్ రైట్లు ఉన్నాయమ్మా మీకు, మీ కుటుంబానికి? మహిళా దినోత్సవం చేసినావా నువ్వు? ఏ రకంగా చేసినావు? జాగృతి సంస్థలో చేసి దాన్ని మొత్తం డబ్బా మూసేసినావు కదా. మళ్ళీ ఇప్పుడు జాగృతిని తెరుస్తావా? అందుకనే నిన్ను అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం కోసం ఏమైనా చెయ్యాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉపేక్షిస్తారేమో అనుకుంటే మాత్రం మా తెలంగాణ ఆడబిడ్డల తరఫున మేము కానీ మా ప్రభుత్వం కానీ నిన్ను జైలుకు పంపించడం ఖాయం తల్లి. మన తెలంగాణకి ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొచ్చారు. కేసీఆర్ భగీరథుడు, తెలంగాణ భగీరథుడు అని అంటున్నారు హరీష్ రావు ఏదైతే. సో దీని మీద మీరేమంటారు? ఇక ఆయన భగీరథుడు తెలంగాణ తెచ్చిన ఆయనే సచ్చిన ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఒకప్పుడు ఏమన్నాడు? తెలంగాణ విషయంలో సోనియమ్మని ఆమెను దేవతలాగా కొలిచిన ఈయన దళితుల ముఖ్యమంత్రి అని చెప్పి దళితులను మోసం చేసి వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి వాళ్ళకు సంబంధించినంత వరకు దళిత బంధు అని రాబంధు స్కీమ్ని ఒకటి పెట్టుకొని తన కార్యకర్తలకే ఇచ్చుకొని అది శాంపుల్ సర్వే లాగా ఇచ్చి డబ్బులన్నీ బ్యాంకులలో వేసి ఫ్రీజ్ చేసేసిండు. సో ఈయన భగీరథుడా? ఎక్కడ భగీరథుడు ఉన్నాయన? ఇందిరమ్మ గారు ఉన్నప్పుడు కానీ నెహ్రూ కాలంలో ఉన్నప్పుడు కానీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు నాగార్జున సాగర్ ఎక్కడ లీకేజ్ కాలేదే. మరి ఇప్పటి వరకు మనం కట్టుకున్న ఎన్నో రకాల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఏ అవకతవకలు జరగలేదే. మరి ఈ హరీష్ రావుకు ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నేను చెప్తా నాకు చెప్తాను. మరి అప్పుడు కళ్ళు మూసుకొని వండుకున్నావా? అప్పుడు ఎక్కడ వండుకున్నావు? 10 సంవత్సరాలలో ప్రాజెక్టు కడుగుతున్నప్పుడు మీ ఆయన పిట్టల ద్వారా, మీ మామ పిట్టల ద్వారా ఆయన వెనకాల నువ్వు తోకపోయినవి. అప్పుడు ఈ డ్యామేజ్లు జరుగుతున్నప్పుడు టెక్నికల్ టీం నీ దగ్గర లేదా? ఇప్పుడు ఈరోజు జరుగుతూ ఉంది ఎంక్వైరీ. అసలు అందులో 16% కెమికల్ ఇది వేయాలట. వీళ్ళు వేసింది ఓన్లీ 7% మాత్రమే. అంటే మిగతాదంతా దొబ్బేశారు, బిల్లులు కేటాయించుకున్న దాంట్లో దబ్బేశారు. ఇవన్నీ కూడా చేసి దాని స్ట్రాంగ్నెస్గా ఉండకుండా అది ఈరోజు ఆ రకంగా నష్టమై కోట్లాది రూపాయలు వాళ్ళకు సంబంధించిన ప్రాజెక్ట్ రూపంలో తిన్న నీకు భగీరథుడని ఆయన పేరుని ఎందుకమ్మా పాడు చేస్తారు? ఆయన మొత్తము ఆ గంగా ప్రవాహాన్ని తెచ్చి అందరికి అందిస్తే మేము
ఈ ప్రాజెక్టుల రూపంలో రైతులకు అందించి పేదవారికి అందించి అన్నదాతను ఆదుకొని మన్మోహన్ సింగ్ గారు ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు చేస్తే నువ్వు వచ్చిన దొంగ వచ్చి నీ సప్రయోజనం కోసం ప్రాజెక్టులు తీసుకొని ప్రజలను కూడా కలవకుండా సెక్రటరీ పోకుండా ఉన్న ముఖ్యమంత్రిగా నీకే వచ్చింది ఆ ఘనత. ఈరోజు అరెస్ట్ చేయి మమ్మల్ని, అరెస్ట్ చేస్తారు ఆగరాదు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఆ తెలివి ఉంది, రాజకీయాలు చేస్తున్నాం. తెలివి నీకు ఒక్కనికే, కేటీఆర్కి కానీ నీకు కానీ. ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు మంత్రి చేసుకొని ఆయన 4 ఇంగ్లీష్ ముక్కలని ఎన్నో స్టార్టప్లు అంట. ఎవరికయ్యా తెచ్చింది? ఏ స్టార్టప్లలో ఎవరికి ఎన్ని వేల కోట్లు ఇచ్చిండు? అందులో పెద్ద స్కామ్లే. అన్ని స్కాములు చేసుకొని తిన్న నీకు కానీ నీ కుటుంబాలకు కానీ మాట్లాడే అర్హతనే లేదు. మనం చూస్తూ ఉంటే రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖ రివ్యూ చేస్తున్నారు. మా మంత్రులు నిద్రాహారాలు కూడా లేవు వాళ్ళకి. నాకు నుంచి తెలిసి సెక్రటరీలో ఒక్కొక్క శాఖను తవ్వుతున్నా కొద్దీ వాళ్ళు ఎన్ని శాఖపరంగా ఎన్ని ఆక్రమణలు అన్ని బయటకు వెళ్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో, కరెంటు విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, మాకు ఇచ్చిన దళితులకు రావాల్సిన నిధులను డైవర్ట్ చేయడంలో విషయంలో కానీ, మహిళా సంక్షేమ విషయంలో కానీ, ఈరోజు అన్ని శాఖల్లో కూడా కోట్లాది రూపాయలు. ఆఖరికి పేదవాడు దాచిపెట్టుకున్న ఈ పిఎఫ్ల విషయాల దగ్గర నుంచి, ఉద్యోగుల భద్రత విషయంలో దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల కోసం పెట్టుకున్న డబ్బులను కూడా నువ్వు శాంక్షన్లు చేయకుండా దాచిపెట్టి వాళ్ళ జీతాలు రానివ్వకుండా 7 నెలలు 8 నెలలు పెట్టిన నీకు మీ అయ్య భగీరథుడు, నువ్వు ఒక సతీ సావిత్రివి, నీకు ఇంకేం పేరు పెట్టాలో నాకు అర్థం కాదు. పాపం వాళ్ళని అవమానపరిచినట్టు అవుతుంది. అమ్మ నీకు రావణాసురుడి చెల్లెలు గురు, ఆమె చాలా గొప్పది ఆమె. ఎందుకంటే రావణ బ్రహ్మ, కానీ ఆవిడ ఒక చిన్నది రాముడికి అడిగినందుకు ఏకపత్నుడే అక్కడ జరిగింది. కానీ ఆవిడ దాంట్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ అనేవి నీకు ఉన్నాయేమో, కానీ అంతకంటే కూడా పెద్ద డేంజరస్ రాక్షసివి. రక్తం తాగినవు, పేదవాడి రక్తము లిక్కర్ లెవెల్లో తాగిచ్చి ఆ హస్బెండ్లు చనిపోతే నీ అయ్య నువ్వు కలిసి విధవ పెన్షన్లు ఇచ్చి, నా అయ్య ఇన్ని పెన్షన్లు ఇచ్చి, సిగ్గుందా నీకు మాట్లాడడానికి? నువ్వా మాట్లాడేది? భగీరథుడా నీ అయ్య? నీళ్ళని చెప్పి ఎవరైనా పైనుంచి కిందికి వస్తుందా, కింది నుంచి పైకి పోతాయి నీళ్ళు, లేదా ఫ్లాట్గా పోతాయి ఆ నీళ్ళు? నువ్వు పైకి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మళ్ళీ ఆ రోజు భగీరథ అనేది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మేము చేవల ప్రాజెక్ట్ ప్రాణహిత పెడితే రావాల్సిన దాన్ని ఆపేసి నువ్వు పైకి ఎక్కించంట, మళ్ళీ కిందికి తీస్తాడంట. అంటే నువ్వు అన్ని పైప్ లైన్లు వేస్తే అన్ని నీళ్ళలో మునిగిపోయినాయి కదా. నువ్వు ఎందుకయ్యా కేసీఆర్ ఇప్పటికైనా తప్పైపోయిందని ముక్కును రాయినైనా, ఇంత పెద్ద ముక్కు దేవుడు ఇచ్చింది కదా, రాయి. నీ ఫ్యామిలీ అంతా రాయండి, కనీసం ఆ పాప ప్రక్షాళన చేసుకోండి. మళ్ళీ వచ్చి లోక్సభ ఎలక్షన్లలో మళ్ళీ రావాలనుకున్నావు. మిమ్మల్ని ఈ ప్రజలు ఏ రకంగా కాదు, ఒక రోజు వస్తుంది ఈ ఫ్యామిలీలో నిజంగా జనాలు, ఈ తెలంగాణ బిడ్డలకు కోపం వచ్చిన రోజు అందరు బిడ్డలు కలిసి ఎంతమంది బిడ్డలు చనిపోయినారని సోనియమ్మ ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మేము ప్రజల కోసమే చేసి అధికారం కోసం పనిచేయలేదు. నువ్వేం చేసావు? తెలంగాణ బిడ్డలు మోసం గద్దెనెక్కి ఈరోజు మొత్తం ఆస్తులనందు కూడా లూటి చేసిన నీకు, నీ కుటుంబానికి పుట్టగతులు ఉండవు. రాబోయేది మీరు జైళ్ళ పాలే, మీరు అధోగతి పాలే. అది కూడా లేదు అనుకుంటే ప్రజల ముందు మిమ్మల్ని వదిలేస్తాం. ఇక వాళ్ళు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటారు తెలంగాణ బిడ్డ, చూసుకోండి. సో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఎక్కువగా మహిళలకే ఉంది. గృహజ్యోతి కానీ, మనకి మహాలక్ష్మి కానీ, ఏదైనా ప్రతిదీ మహిళల కోసం ఎక్కువ పథకాలు అయితే ఉన్నాయి. కానీ అబ్బాయిలు అయితే, పురుషులు అయితే అంటున్నారు ఏంటంటే మేము కూడా ఓటేసాం కదా కాంగ్రెస్కి, మాకేం చేయాలనిపించలేదా అంటున్నారు. మీరు బాధపడకండి తమ్ముళ్లకు. మహిళా దినోత్సవం ప్రకారంగా మేము రేవంత్ రెడ్డి గారు స్త్రీ సమానత్వం గురించి ఆ రోజు ఓటు హక్కును తీసుకొచ్చిన అంబేద్కర్ ఆశయాలు కానీ, జ్యోతిబాయి కానివ్వండి, సావిత్రి పూలే గారు కానివ్వండి, వారి ఆశయాలకు అనుగుణంగా స్త్రీకి సమాన అవకాశాలు విద్యలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్నింటినీ తీసుకొని ముందుకెళ్లే దాంట్లో మేము 50% ఉన్న మహిళల జనాభా ప్రాతిపదికన తీసుకువెళ్ళిన దాంట్లో ఈరోజు మేము గృహజ్యోతి అనే లెవెల్లో, గృహలక్ష్మిలు అనే పేర్లతో ఆర్టీసీ బస్సులో స్త్రీలు చక్కగా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ₹1 కూడా, అంటే మధ్య పేద ఎవరు వాళ్ళు ఏ రోజు కూడా డబ్బులలో బాధపడుకుంటూ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినందుకు గాను మేము రేవంత్ రెడ్డి గారిని మహిళా దినోత్సవం తరఫున అందరికీ వాళ్ళందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మా మహిళా తల్లి తరఫున. అంతేకాకుండా ఇది చూసిన కవితమ్మ దాన్ని మెచ్చుకొని చేయాల్సింది పోయి ఏ రోజు మాట్లాడని ఈమె, వాళ్ళు బస్సులు ఎక్కి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ₹4 వెనకబడుతుంటే ఫీజుల రూపంలోనో, బస్సులకు పిల్లల స్కూళ్ళు దింపడంలో గాను ఆ డబ్బులు ఆ మాత్రం వాళ్ళకి సేవ్ అవుతున్న దాంట్లో మాట్లాడేది. మరి ఇప్పుడట అందరూ అనుకుంటున్నారు, అది చూడంటున్నావు, నీలాగా వాళ్ళకి కార్లు లేవు, మందిని ముంచినది వాళ్ళకు రాదు, నీలాగా తాగిచ్చి ఈ రకంగా లూటీ చేసుకున్న పని మా మహిళా తల్లులకు రాదు. కాబట్టి మా తల్లులు, బంగారు తల్లులందరూ చక్కగా ఇంటికి వెళ్ళాలి,
సౌఖ్యంగా ప్రయాణం చేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టాము. ఇంకా చాలా పెట్టాలనుంది. ఈ 6 హామీలు అన్నీ కూడా అమలు చేస్తున్నాం. త్వరలోనే 3 ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా 500దంట ఆవిడ మాట్లాడిందమ్మా, అది నాకు రాలేదు. 500 గ్యాస్ సిలిండర్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాడిందంట, కానీ బుద్ధి లేదంట. బుద్ధి నీకు లేదా, నీ అయ్యకు లేదు, నీ ఖాందానికి లేదు. 500 సిలిండర్ ఇస్తే నీ అయ్య ఏ రోజైనా ధరలు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం పోటీ చేసినప్పుడు నువ్వు ఏడవడుకున్నావు? పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నువ్వు ఏడవండుకున్నావు తల్లి? ఏడున్నావు అమ్మా కవితమ్మ? ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ ఆ రోజు మేము 400కి ఇచ్చినాం, ఇప్పుడు 500కి ఇస్తున్నాం. ఈ రోజు ఇస్తే నీకేం బాధ అవుతుంది తల్లి? అది ఇవ్వద్దంటావా? అంటే వంట చేసుకుని నీకు ఎట్లా వంట చేస్తావో తెలియదు. ఎందుకంటే నీకు వంట చేయడం శాతనవుతుందో కాదో లేదో, నువ్వు ఇంట్లో సంసారం చేస్తున్నావు కూడా మాకు తెలియదు. ఎందుకంటే నీకు గ్యాస్ ధర తక్కువ ఇస్తే అందులో ఇంతకుముందు సబ్సిడీ రూపంలో 600 నుంచి 700 రూపాయలు మిగులుతాయి కదా, వాళ్ళకి ఇచ్చినవి నీకేమమ్మా బాధ అవుతుంది? నువ్వు వంట చేయలేవు కాబట్టి వంట చేసుకుని ఇంట్లో వండి ఉండమని చెప్పిండా? వంట చేసుకున్న దానిలో 4 రూపాయలు ఆదా అయితే ఆ కుటుంబానికి పనికొస్తుంది. మా మహిళ తల్లికని చేసింది నీకు కడుపు నొప్పా? బంద్ చేయమంటావా? మూసుకొని గమ్మున ఇంట్లో ఉండు.